వామ్మో మస్తు లావైనా నువ్వైతే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుకేట్స్ అండ్ బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. చాలా చిన్న బ్లాగ్ అండి, ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక మా బావ అయితే ఇప్పుడే వచ్చారనమాట. చూసారా, మరీ ఘోరంగా అయిపోయాడు కదా, అసలు ఫేస్ కూడా చూడడానికి లేదు. నాకు చూడగానే ఏదోలా అనిపించింది, అందుకే వీడియో కూడా సరిగ్గా తీయలేదు. నేను అప్పుడే పిల్లల్ని ఫాస్ట్ గా రెడీ చేస్తున్నాను అనమాట. 6:40కే వ్యాన్ వస్తుంది. మా పిల్లలు అంత పొద్దున వెళ్తారు స్కూల్ కి. మా బావ వచ్చేటప్పటికి అట్లీస్ట్ 7:30, 8 కల్లా వస్తాడేమో అని చెప్పి ధీమాగున్నాను. సడన్ గా కాల్ చేసి నేను గేట్ దగ్గర ఉన్నాను, ఇంటికి వస్తున్నాను అని చెప్పారు. ఆగు బావ, కొంచెమైనా క్లిప్ తీసుకుంటాను వీడియో అని చెప్పి అంటే, ఇక నాకు సడన్ గా నేను డోర్ ఓపెన్ చేసేసరికి ఆటో ఇంటి ముందు ఉంది. ఇక మా పిల్లలు అయితే వాళ్ళ పప్పని చూసేసరికి షాక్ అయిపోయారనమాట. అంటే అసలు దగ్గర కూడా వెళ్ళట్లేరు. ఏంది బావ ఇట్లా అయినా అని చెప్పి అంటే, ఇట్లనే ఉంటది మరి ట్రైనింగ్ అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ మా చిన్నోడు మా పెద్దోడు అయితే మస్తు ఖుషి అవుతున్నారు. అసలు నేను స్కూల్ కి వెళ్ళను అని చెప్పి అంటున్నారనమాట. మా బావ ఏంటంటే కోర్స్ లో నుంచి ఇంటికి వచ్చాడు కాబట్టి డ్యూటీలో ఉన్నట్టే అనమాట. వెంటనే డ్యూటీకి కూడా వెళ్ళిపోవాలి. సో ఇక వెంటనే ఫాస్ట్ గా రెడీ అయ్యి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయారనమాట. అందుకే నేను వీడియోస్ అనేది షూట్ చేయలేకపోయాను. తనేమో యూనిఫామ్ లో ఉంటారు ఎప్పటికీ 24 గంటలు. తను రాగానే ఫాస్ట్ గా తన బట్టలన్నీ సర్దుకొని షూ పాలిష్ చేసుకొని కొంచెం తిని కాసేపు అలా కూర్చొని డ్యూటీకి వెళ్ళిపోయారనమాట. సో నేనైతే ఏం వీడియో షూట్ చేయలేకపోయాను. ఇక పిల్లల్ని స్కూల్ కి పంపించేసి ఇంట్లో రొటీన్ వర్క్ అంతా చేసి వంట చేసి సో ఇదే అయిపోయిందనమాట నాకు. అందరేమో అక్క ఫుల్ వీడియో కావాలి అని చెప్పి అడుగుతున్నారు. అసలు నాకు నిజంగా చాలా బాధ వేసింది తర్వాత షూట్ చేయాల్సింది అని చెప్పి. మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళలేక వెళ్తున్నారు. సో పప్పు ఇక్కడే ఉంటాడా, మళ్ళీ డ్యూటీకి వెళ్తాడా, మళ్ళీ అయితే వెళ్ళాడు కదా, మేము స్కూల్కి వెళ్ళొచ్చు పప్పు ఉంటాడా అని చెప్పి ఒక 100 క్వశ్చన్స్ వేస్తున్నారనమాట. పప్పు ఇప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళను నాన్న, ఇక్కడే ఉంటాడు అని చెప్పి అంటే, సో అవునా అని చెప్పి సరే అని చెప్పి హ్యాపీగా స్కూల్కి అయితే ఇక వెళ్తున్నారనమాట. పిల్లలకి అదొక లోన్లీనెస్ అనమాట. ఎంతైనా కూడా మా బావ ఇన్ని రోజులు లేడు కదా, చాలా లోన్లీగా ఫీల్ అయ్యారు. అక్కడ మా బావతో మాట్లాడుతూ ఉండేసరికి లేట్ అయిపోయిందనమాట. ఆల్రెడీ బస్సు వచ్చింది, అందరు పిల్లలు అయితే బస్సు ఎక్కుతున్నారు. ఇక నేను ఫాస్ట్ గా వెళ్ళి పిల్లల్ని అయితే బస్సు ఎక్కించేసాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇక నేనైతే వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదనమాట. చాలా బిజీ అయిపోయాము. బట్టలు అవి ఇవి సర్దుకోవడం, మా బావ హడావిడి చేయడం, సో తన అండ్ యూనిఫామ్ లో ఉండడం. సో నేను ఏం వీడియోస్ షూట్ చేయలేదు. సో ఇక్కడైతే మా బావ కోసం కేక్ చేస్తాను అని చెప్పాను కదా, సో షార్ట్ వీడియో పెట్టాను ఆల్రెడీ. సో ఇక్కడైతే ఇక అందరూ డ్యూటీకి, అంటే మా బావ డ్యూటీకి, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత సరే కేక్ చేసి మా బావ వచ్చేసరికి సర్ప్రైజ్ చేద్దాము, కేక్ కట్ చేపిద్దాము అని చెప్పి చిన్న థాట్ ఉండే నాకు. సో కానీ అది అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక ఏం చేస్తాం, ఇక కేక్ వీడియోస్ ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను. నిజంగా ఈ 2 months ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేశానో నాకే తెలుసు. ఎంత లోన్లీగా అనిపించేదో. అప్పుడప్పుడే నేనే ఏడ్చేది, అప్పుడప్పుడే రియలైజ్ అయ్యేదాన్ని. మా బావ డ్యూటీ నుంచి ఫోన్ చేసి కాసేపు ప్రశాంతంగా మాట్లాడితేనేమో ఆ రోజంతా చాలా హ్యాపీగా ఉండేదాన్ని. నా ఆలోచన అంతా ఎటు వెళ్ళేది కాదు, హ్యాపీగా ఉండేదాన్ని. ఇక కొంచెం బాధపడుతూ నర్వస్గా మాట్లాడాడు అనుకోండి, ఇక నా ఆలోచన అంతా ఎక్కడికో వెళ్ళేది. అసలు చాలా బాధగా అనిపించేది. నిజంగా వాళ్ళు ఎక్కడున్నా సరే హ్యాపీగా మనతో 4 మాటలు మాట్లాడితే హ్యాపీగా ఉండగలుగుతాము, లేదంటే అంత లోన్లీగా ఉంటాము కదా, ఎవరైనా అంతే. ఇక ఇక్కడైతే కేక్ చేస్తున్నాను అని చెప్తున్నాను ఇక్కడ. అండ్ ఇంకా సింక్ అయితే మనకి పెట్టించలేదు, మా బావ తీసుకొని వచ్చాడు. సో అది సెట్ చేయాలన్నమాట. దానికి సంబంధించిన కొన్ని ఐటమ్స్ బయటికి వెళ్ళి తీసుకురావాలట. ఈ టిఫిన్ బాక్స్లోనైతే నేను మైదా ప్యాకెట్ వేసాను అనమాట. ఎందుకంటే మా చిన్నోడు సడన్గా దాన్ని విసిరేసరికి పగిలిపోయింది. సో ఇంకా ఉంటే ఖరాబ్ అవుతుందని చెప్పి ఇలా ప్యాకెట్ అయితే నేను టిఫిన్ బాక్స్లో పెట్టాను. సో ఇప్పుడు కొంచెం మైదా, 2 eggs ఇట్లా నేనైతే కేక్ అయితే రెడీ చేశాను. బావ ఇంట్లో కూరగాయలు ఏవి లేవు అని చెప్తే, సరే నువ్వు వచ్చేసరికి రెడీ అయ్యిండు, నేను మార్కెట్కి అయితే తీసుకువెళ్తాను, వెళ్దాము అని చెప్పి అన్నారనమాట. సో వాషింగ్ మిషన్లోనైతే బట్టలు వేసాను. అవి ఒక పక్క పిండుకుంటూ ఒక పక్క పని అయితే చేస్తున్నాను. ఇక్కడ ఏదో బిల్డప్ కు కేక్ చేస్తున్నాను అని చెప్పాను కానీ అది అట్టర్ ఫ్లాప్ అయింది, మీకు కూడా తెలుసు కదా. ఎంతైనా మగాళ్ళ ఇంట్లో ఉంటే అదొక బిజీ హ్యాపీనెస్ కదా. సో మా బావ లేనప్పుడైతే ఒక కూర, ఒక అన్నం వండేసి పొద్దున సాయంత్రం అదే తినిపించేదాన్ని పిల్లలకు కూడా. సో ఉన్నదో లేదో నేను తిని సైలెంట్గా ఉండేదాన్ని. అదే మా బావ వస్తే మాత్రం ఖచ్చితంగా పొద్దున సాయంత్రం కర్రీ అయినా లేదంటే చపాతీస్ ఏదైనా స్పెషల్గా చేయాలనిపిస్తుంది. సో వాళ్ళు తిన్నా తినకున్నా వాళ్ళు తింటారు అని చెప్పి కొంచెం ఒక హ్యాపీనెస్ కోసం అయితే చేస్తూ ఉంటాం కదా. ఏంటో మా బావ వచ్చిన తర్వాత నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎంత రిలీఫ్గా ఉందో అసలు. ఇక నుంచి మంచి వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ కూడా మా బావ చాలా బిజీగా వచ్చాడనమాట. సో తిడుతున్నాడు, అంటే నేను అలవాట్లో పొరపాటు అనమాట. మా బావ నీళ్లు పెట్టలేదు, నేను
నువ్వు నీళ్ళు పెట్టాలని తెలియదా నీకు, లేదంటే ఇంకా ఫాస్ట్గా వెళ్ళే వాళ్ళం కదా అని చెప్పి ఇక్కడ తిడుతున్నాడు నన్ను. సో నేను కొంచెం వీడియో షూటింగ్లో పడి అసలు మర్చిపోయాను అనమాట. నీళ్లు పెట్టాలి, స్నానం చేస్తాడు అనేదే మర్చిపోయాను. పంజాబ్లో ఎలాగంటే మాకు గ్లీజర్ ఉండేదన్నమాట, అలాగే సోలార్ సిస్టమ్ కూడా ఉండేది. సో వేడి నీళ్ళు వేడి చేయడం అనే అంతగా పెద్దగా ఆలోచన ఉండకపోయేది అక్కడ. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే హీటర్ యూజ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఇక్కడ అలాంటి ఫెసిలిటీస్ ఏం లేవు. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, క్వార్టర్స్ చూస్తేనే అర్థమై ఉంటుంది ఫెసిలిటీస్ ఏమున్నాయి ఏవి లేవు అని చెప్పి. సో నేను షేర్ చేస్తాను ఫుల్ వీడియో, అంటే క్వార్టర్స్ లాగా అడిగారు కదా, సో చేస్తాను. కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే వీడియో ప్రాపర్గా షూట్ చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు, అదే ఆలోచిస్తున్నాను అనమాట. ఇక్కడ మా బావకు అసలు మార్కెట్ ఎట్లా ఉంటుందో కూడా తెలియదు, ఎందుకంటే నేను 3-4 టైమ్స్ వచ్చాను కాబట్టి నాకు ఐడియా ఉంది. సో లేదంటే అటు లోపలికి తీసుకువెళ్ళి అక్కడ తీసుకుందామని చెప్పి అంటున్నాడు. లేదు బాబా నేను ఇక్కడనే తీసుకుంటాను మార్కెట్లో అంటే. సో ఇక లోపలికైతే తీసుకొచ్చాడు. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కూరగాయలు. చాలా చీకటి అయిపోయింది అనమాట. మేము ఇంటికి వెళ్ళేటప్పటికి 8:30 అట్లా అయిపోయింది. అన్ని కూరగాయలు ఉండేసరికి ఏం తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. ఒక రౌండ్ వేసాం అట్లా సరదాగా. సో ఇక ఆ తర్వాత మాకు కావాల్సినవి కొన్ని చూసి తీసుకున్నాం అనమాట. చాలానే తీసుకున్నాము, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ నాన్ వెజ్ కూడా తీసుకున్నాము. అదేనండి ఫిష్ తీసుకున్నాం అనమాట. సో ఇట్లా మా బావతో బయటికి వెళ్తే అదొక హ్యాపీనెస్ కదా. ఎంతైనా కూడా మన హస్బెండ్ మన పక్కన ఉంటే మనకు ఎలాంటి భయం అనిపించదు కదా. అదే మా బావ లేకుండా ఇలా నైట్ టైంలో మార్కెట్కి రావాలంటే మనం రాగలుగుతామా? అస్సలు రాలేము. అదేంటో మన హస్బెండ్ మన పక్కన ఉంటే ఎక్కడికైనా హ్యాపీగా వెళ్ళగలుగుతాము. ఇక్కడైతే మార్కెట్ చాలా చిన్నగా ఉంది. ఇది వచ్చేసి బుధవారం రోజు అనమాట. అదే సండే అయితే ఇంకా ఫ్రెష్గా అండ్ చాలా పబ్లిక్ ఉంటుందంట. సో నేను ఎప్పుడు వచ్చినా సరే బుధవారమే వచ్చాను, సండే అయితే ఇప్పటివరకు రాలేదు. నేనైతే మార్కెట్కి వచ్చినా ఎక్కడికి వచ్చినా మా బావ నాకు చాలా సపోర్ట్ చేస్తాడు. అంటే నేనే కూరగాయలు తీసుకోవాలి అని ఏం లేదు, మా బావ మంచిగా తీసుకుంటాడనమాట. జస్ట్ నేను అట్లా సైడ్కి నిల్చుంటా అంటే సంచులు బ్యాగులు అన్నీ కూడా మా బావే మోస్తాడు. సో నాకు బరువు అయిపోతుంది అని అనుకుంటాడు అనమాట. పర్లేదులే బావ నేను తీసుకుంటా అన్నా సరే వద్దు బరువు ఉంటుంది నేనే పట్టుకుంటానులే అని చెప్పి తీసుకుంటాడు. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అంటే ఒక చిన్న పిల్లని ఎలా ట్రీట్ చేస్తాడో సో నన్ను అలా ట్రీట్ చేస్తాడు మా బావ. నిజంగా నాకు చాలా లక్ మా బావ నాకు దొరకడము. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు తిడతాంలేండి, అది వేరే విషయము. సో ఇక్కడైతే బీన్స్ టైప్లో ఉన్నాయన్నమాట. సో అవి మా బావకి బీన్స్ కర్రీ అంటే చాలా ఇష్టం. బీన్స్ టైప్లో ఉన్నాయని చెప్పి సో ఇవైతే తీసుకున్నాడు. సో సరే బావ తీసుకో అని చెప్పి అంటే చాలానే తీసుకున్నాను, కానీ మీతో షేర్ చేయలేకపోయాను, ఎందుకంటే అప్పటికే 8:30 అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత వీడియో షూట్ చేయాలనిపించలేదు. సో అందుకే ఫాస్ట్గా రోటీస్ చేయడం, పిల్లలకి అన్నం తినిపించడం, సో ఇదే సరిపోయిందనమాట. మేము ఏమేమి తీసుకున్నాము అని చెప్పి ప్రాపర్గా మీకు చూపించాలి అని అనుకున్నాను, కానీ సారీ ఈ మధ్య వీడియోస్ చాలా డిలే వస్తున్నాయి కదా. సో నా మిస్టేకే అనమాట. అస్సలు వీడియోస్ తీయాలనిపించట్లేదు నాకు. ఓన్లీ షార్ట్స్ పెడుతున్నాను. మీరేమో నా నుంచి ఫుల్ వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నేనేమో షార్ట్స్ తోటే అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఏం తీసుకోవాలి ఇక్కడ, ఎట్లా తీసుకోవాలి, బెండకాయలు బాగా ముదిరినట్టు కనిపిస్తున్నాయి కదా అని చెప్పి మా బావ అడుగుతున్నాడు. నాకు తెలుసా అంతంత మాత్రమే, ఏదో ఒకటి తీసుకో బావా అని చెప్పి ఇక్కడ అంటున్నాను అనమాట. సో ఇక బెండకాయలు, కాకరకాయలు, బీన్స్, క్యాప్సికమ్ అయితే తీసుకోలేదు. అంటే ఇంకేం తీసుకున్నాము, ఆలు అండ్ ఆనియన్స్ ఇలా సంథింగ్ కొన్ని అయితే తీసుకున్నాము ఇంట్లోకి కావాల్సినవి. అంటే లీవ్కి వెళ్ళాలని ప్లాన్ ఉంది. సో మరి అది ఏమవుతుందో ఏమో, ఇంకా వెళ్ళే వరకు కూడా కన్ఫర్మ్ లేదనమాట. అదే కొంచెం టెన్షన్గా ఉంది. సో ఇక్కడైతే ఫిష్ అయితే తీసుకుంటున్నాము, మా బావకి చాలా ఇష్టం అనమాట. సో ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము. ఇదే అనమాట బ్లాగు. మా బావని చూసారా? సో నెక్స్ట్ వీడియోస్ అయితే పక్కా క్లారిటీతో మంచిగా తీస్తాను, అసలు స్కిప్ చేయకండి. ఇంతవరకు వీడియోని ఓపిక్గా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.